ఏందక్క బావకి ఇట్లా చెప్తాను? మీ బావ పిసినత్తనానికి నీళ్ళ కింద మంట అవసరం లేదు, కరెంట్ హీటర్ అవసరం లేదు. వేడితోటే నీళ్లు వేడి చేసుకుంటారా? అబ్బా బావా నాకు లెగ్ పీస్ కావాలి. బావా నాకు లెగ్ పీసు. ఏం చెప్తున్నావు? అతగడానికి వెళ్ళిపోతున్నావు మరో ఈ మనిషి ఎటు వేండు, ఎటు పోతే గట్టే. అగో స్నానానికి పోయొచ్చినా కూడా నెత్తి మీద తువాలేసుకుని ఉన్నాడేంది? ఏంది ఇది? కటింగ్ చేపించుకుంటా అని వేయినావు, కటింగ్ చేపించుకున్నావా లేదా? నెత్తి మీద తువాలేదు. ఓసిని పీసిన తలపండు వాళ్ళగా ఏంటిది? ఓపిస్తుందన్నా ఇట్లా చేసుకుంటే నూనె తప్పుతుంది, షాంపూ తప్పుతుంది, ఇంకా కటింగ్ చేయించుకుంటే తప్పుతుంది. ఇది నయమే కదా. ఆయన గుండె చేపించుకోపోయావు, ఇంకో 6 నెలల వరకు పెరగకపోయేది. నీ పిసినర్తనం పాడుగాను, ఎప్పుడు మారుతావో ఏమో. మామ పడుతుంది ఇంత చాయ్ పోయి పొలం కడిగి వేస్తా. మా వత్త నిన్న చేయించిన పంచరు మళ్ళా దిగింది గాలి. ఆ పంక్చర్ అయిన సైకిల్ కి ఎన్ని రోజులు గాలి కొట్టుకొని తిరుగుతావు? ఒక చిన్న బండి తీసుకోవచ్చు కదా. బండి కొన్నంతసేపే, బండి కొంటే బండిలో పెట్రోల్ పోయాలి. అది ఇదనుకో గాలి కొట్టుకొని గాలి పోయవచ్చు. ఇదైతే ఏ ఖర్చు ఉండే కదా. ఇగో చాయ్ గాలి కొట్టుకొని గాల్లో పోయిరా. మా పోతుంది. వెళ్ళామా ఇలా గొర్రెని ఎడిది కొట్టుకపోతురే, మన పొలం కిందకేనా? ఏ కాదు కాదు, గుట్ట కొట్టుకపోతాం ఇలా. సరే సరే. అరే ఇలా బాగా లేటా, ఎట్లా నీళ్ళు పెట్టుడు? నీళ్ళు పెట్టి ఇంత పెండ చేసి పోయి కరెంటు పెట్టాలి. మరి కింది మరి పారిందో లేదో చూడాలి. ఎలుక పొక్కలు బాగా అయినాయి. అరే దొయ్యలు నీళ్ళే లేవు. అరే ఈ మూలకు నీళ్ళే రాలే.
ఏం తిరుపతి ఎడిపోతున్నావు? పొలం కాడికి పోయేస్తున్నానే. నువ్వు రమ్మని పిలవలేరా? ఏడికి పోయేస్తున్నావు అని అడిగినా. అక్కడ నుంచి చెప్తే వినవడదని దగ్గరగా చెప్తున్నానే. అన్నా చాయ్ తాగుతున్నావే? చరణ్ ఒక చాయ్ అట్ట తీసుకురా. నేనెప్పుడు చెప్పిన చాయ్ నీకు? నువ్వు చాయ్ కోసం పిలిచినావు అనుకున్నా. నువ్వు నీ వేషం. పొద్దుననంగా వేయను చాయ్ తాగి ఇప్పటిదాకా ఎటు వేను ఏం చేసినావు? ఇంకేడిపోతారే? పొలం కాడికి పోయేస్తున్నా. పొలం కాడ గింతసేపు ఏం చేసినావు? పొద్దున ఎప్పుడో వేయనావు. పొలం కానిచ్చు రాగా పిట్లలో భిక్షపతి చెల్లె పెళ్లి పెట్టుకుంటారంటే పోయేస్తున్నా. వాళ్ళు నిన్నేమన్నా పిలిచిర్రా? భిక్షపతి మన విలువన్నా? మన ఇంట్లో మనిషి లెక్కనేనే. అబ్బో నువ్వెందుకు అయినావో నాకు మా తెలిసి ఒక పూట అన్నం మిగులుతుందనే కదా. నువ్వు యాప పూలతో మంచిగా తోముతున్నావు కానీ నాకు కోల్గేట్ తెమ్మంటే రేపు మాపు అని 2 వారాలు చేసినావు. ఇక నువ్వు తెస్తావు నేను చూస్తా. రోజు ఇదే మాట చెప్తాను. అన్న ఇంకా పల్లె మీద బస్సు పోయిందా అనే? చాలా సేపు అయినా పోయి. మరి ఎట్లా పోతుందా? చూద్దాం. అయ్యో ఇక నీ నడుచుడేనా? అన్న బండాపో అన్న. అన్న బండాపో అన్న, ఒకసారి బండాపో. ఆపుతాగా నువ్వు వేడుకోవాలి అన్న కొంచెం పల్లె మీద పోవాలి. సరే ఎక్కువ. అయితే నువ్వు ఎటు పోతున్నావే? నేను అన్న చెప్పానా తిరుపతి వాళ్ళ ఇంటికి పోతానా. ఓ తిరుపతి అన్న వాళ్ళ ఇంటికా? ఏమవుతాడా తిరుపతి అన్న నీకు? నాకు బావ అవుతాడే. బావ అవుతాడా? బావనే. అవును కానీ అన్న ఈ ఊర్లో ఒక్క ఆటో లేదంటే. ఆటోలు అన్నీ కైకిలో కిరాయి పోతున్నాయి. గట్లయితే థ్యాంక్స్ అన్న. నువ్వు రాకపోతే నేను నడుచుకుంటా చెట్టుని. సరే సరే నేను షాప్ పోతా. మెల్లగు అన్న. అగో ఏమైంది మా బావకు? కింద నీళ్ళని చూస్తాను, మీద సూర్యుని చూస్తాను, పిచ్చ పిచ్చ చేస్తాను. ఓ అక్క ఏమైంది బావకు అంత పిచ్చ పిచ్చ చేస్తాడు? నువ్వు మరిది నువ్వు ఎప్పుడు వచ్చినావురా? నేను ఇప్పుడే వచ్చిన బావా. నువ్వేందే అంత పిచ్చ పిచ్చ చేస్తాను? నేను పిచ్చి పిచ్చి చెప్తున్నారా? నీళ్ళు గరం చేసుకుంటున్నా. అగో నీళ్ళ కింద మంటేదే. ఏందక్క బావకి ఇట్లా చేస్తాను? మీ బావ పిసినర్తనానికి నీళ్ళ కింద మంట అవసరం లేదు, కరెంట్ వేయటం అవసరం లేదు. వేడితోటే నీళ్లు వేడి చేసుకుంటారా? సరే కానీ నువ్వు లోపట్రా. అమ్మ గిట్ల మంచిగా ఉన్నారా? ఎండాకాలం ఏమో ఎండ వేడితో చేస్తాడు, చలికాలం వానకాలం వస్తే చెయ్యడేమో. రమేష్ కాలు కట్టుకుని పోరా. మా తమ్ముడు ఇప్పుడే వచ్చి అప్పుడే పొమ్మంటాను. నేనేమంటున్నానే కాలు కట్టుకోమంటున్నా. వాడు మా కడుక్కుంటాడు కానీ నువ్వైతే తానం చేసినా పో. ఇటీరా మా పోతున్నది. ఏమే అన్నం పెట్టు, పొలం కడుకో ఎత్తా. కూరేమండలే, మా తమ్ముడే వచ్చే పోయి చికెన్ తీసుకురా పో. అయ్యో మీ తమ్ముడు ఇప్పుడే పోతున్నానే? అప్పుడు ఇద్దంతి ఇప్పటికైతే ఇంత చారి అయ్యి. అవ్వల్లో
పోషమ్మ కూడా పెడితే మైసమ్మ మాయం చేసిందట. నువ్వెంత కాపాయం చేసినా పోయేటి పోతాయి కానీ పోయి తేపో. ఈ సామెతలకేంది ఇంట్లో కూర్చొని మొత్తం చెప్పచ్చు. రమేష్ వీడియో పోతుందా? అత్తన బాబా అరా నవీను వచ్చే తిరుపతి రా అన్నా. నమస్తే వస్తున్నాయా? నమస్తే. ఏంది బావా ఎంత విషయం సపోర్ట్ చేస్తున్నాడు? ఎప్పుడైనా నామం పెట్టినావు ఏంది? నమస్తే వస్తున్నాయా? నమస్తే తిరుపతి. ఏం సంగతి? ఏ కొద్దిగా చికెన్గా ఉన్నాయి. కొద్దిగా అంటే ఎంత కిలో కొట్టానా? ఏ ఒక అర్ధ కిలో సరిపోతుంది. ఏ ఊక బావా అర్ధ కిలో సరిపోతుంది. ఏది ఊపరా? అర్ధ కిలో కొడతాడరా? కొద్దిగా ఎక్కువనే ఎత్తాడు. నువ్వు చూడు తిరుపతి చూడు. అన్న ఉల్వకాయ రాదే. పైసలు పైసా కార్యమే రాదే. అన్న రేపై రాదే. రేపేటయ్యి అబ్బా బావా నాకు లెగ్ పీస్ కావాలి. బావా నాకు లెగ్ పీసు. ఏం చేస్తున్నావు? అర్ధ కిలో అని కిలో పోతున్నావు. నడు పైసలు ఇచ్చిపోవు. తెచ్చిన ఇగోనే చికెన్ మంచిగా పులుసు పెట్టు. 2 రోజులు కావాలి. పొలం దాకా వేస్తా. పులుసు పెడతా. అది పులుసు పోయేదాకా 2 రోజులు తింటూ ఏమే కూర అయిందా? అయింది. మీరు చేతులు కడుక్కోరి. ఏమైందే? పులుసు పెట్టమంటే దగ్గర కడినావు. ఓసిన పిసినారు మొగడా చికెన్ అసలు పులుసు పెట్టుకుంటారా? ఏంది బావా 2 ముక్కలు ఎత్తివి గింత అంత సూప్ వత్తివి ఎట్లా తిను అంటవే? ఎట్లా తిన్నారా చూడు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు. నీ పిసినతనం పాడుగాను. నీ పిసినతనం కడుపు మీద చూపియకయ్యా. మనం చేసేదే కడుపు గురించి. దాన్ని కూడా ఎండబెడితే ఎట్లనయ్యా? మనకు 2 పూటలు కావద్దా? అందుకే కింద కింద వేసిన. 2 పూటలు మాగైతుంది గాని నువ్వు ఎక్కడన్నా పిసినతనం చెయ్యి. తినే తిండి కూడా వెయ్యకయ్యా. అబ్బా అక్క నీ మాటలు ఆపే ఆకలి అవుతుంది. నువ్వన్నా చెప్పు రాదు బావా మాత అని. తిందాం. ముక్కలు వేసుకో. 2 ముక్కలు వేసుకో. రాదమ్మా నువ్వు కూడా వేసుకో 2 ముక్కలు. మసాలా గడ్డ గట్టిగా వేసినావు కదా అక్క. కూర రాత్రికి సరిపోయట్లేదు. ఇంత సారీ చేయి. నువ్వేం రంది పడకయ్యా. నీకోసం ఇంత కూర తీసి దాసిన. ఇప్పుడైతే కడుపు నిండా తిను. రాదమ్మా ఎంత మంచిదాన్ని. నా కోసం ఇంత కూర తీసి పక్క పెట్టినావా? అమ్మను వేసుకో. రాదమ్మా నువ్వు కూడా వేసుకో. ఇప్పుడు మా అంటావు ఎందుకంటే మా అక్క తీసి దాచిపెట్టింది కదా. వేసేసాడు బాగా వేసేసాడు.